ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫస్ట్ టెస్ట్ నవంబర్ 22 జరగబోతోంది. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఫస్ట్ టెస్ట్ పెర్త్ స్టేడియంలో జరగబోతోంది. పెర్త్ స్టేడియం గురించి చాలా విషయాలు మాట్లాడే చాలా డేంజరస్ స్టేడియం ఇది. సో ఎందుకు ఇంపార్టెన్స్ ఈ సిరీస్కి అంటే మనం ఆస్ట్రేలియా గడ్డ పైన 2 బ్యాక్ టు బ్యాక్ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలు గెలిచాము. సో ఇప్పుడు థర్డ్ గెలవడానికి వెళ్తున్నాం అనమాట. సో మరి గెలుస్తామా లేదా అనేది ఈ పెర్త్ టెస్ట్తోనే మనకు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ టెస్ట్ మ్యాచ్ మార్నింగ్ 7:50కి స్టార్ట్ అవుతుంది, 7:20కి టాస్ పడుతుంది. మరి సెషన్ టైమింగ్స్ ఎలా ఉంటాయి చూసాము అంటే 7:50 నుంచి 9:50 వరకు ఫస్ట్ సెషన్, 9:50 నుంచి 10:30 వరకు లంచ్ బ్రేక్, 10:30 నుంచి 12:30 వరకు సెకండ్ సెషన్ అండ్ 12:30 నుంచి 12:50 వరకు టీ బ్రేక్ ఉంటుంది. ఇక ఫైనల్ సెషన్ 12:50 నుంచి 2:50 వరకు ఉంటుంది. సో ఫస్ట్ టెస్ట్ అనే టైమింగ్స్ అనమాట ఇవన్నీ సెషన్ టైమింగ్స్. 24th and 25th మనకు ఐపీఎల్ ఆప్షన్ ఉంది. మనకు ఐపీఎల్ ఆప్షన్కి ఎటువంటి టెన్షన్ లేదనమాట. 2:50 కంటే 3 లోపే అయిపోతుంది, 3కి మనకు ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. సో మరి ఈ మ్యాచెస్ని ఎక్కడ లైవ్ చూడాలి? సో స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మీకు లైవ్ వస్తుంది. అలాగే డిస్నీ ప్లస్ హాట్స్టార్, త్వరలో జియో స్టార్ కాబోతోంది, ఆ యాప్లో మీకు లైవ్ వస్తుంది అనమాట. ఇప్పుడు పెర్త్ స్టేడియం చాలా డేంజరస్ స్టేడియం అని చెప్పాను కదా. డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ చూద్దాము. సో ఫస్ట్ ఒకటి చెప్తాను పెర్త్ స్టేడియం గురించి. అది ఏంటి అంటే ఇంతకు ముందు పెర్త్ స్టేడియం వేరే అనమాట. అంటే పిచ్చు మొత్తం అంతా చాలా వేరే ఉండేది. 2018లో మరి దీన్ని న్యూగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇదే ప్లేస్లో వేరే గ్రౌండ్ ఉండేది, బట్ టోటల్గా డెమాలిష్ చేసి మరీ కన్స్ట్రక్షన్ చేశారు. కాబట్టి స్టాట్స్ అన్ని మనం 2018 నుంచే తీసుకోవాలి, ఎందుకంటే పిచ్ చేంజ్ అయిపోయింది అప్పటికి. సో ఇక్కడ సర్ఫేస్ ఎలా ఉంటుంది అంటే చాలా హార్డ్ అండ్ బౌన్సీగా ఉంటుంది. పేస్ బౌలర్స్కి స్వర్గం ఇది, మామూలు కాదు. కొన్ని చోట్ల బ్యాటింగ్ ప్యారడైజ్ అంటారు కదా, అట్లా పేస్ బౌలర్స్కి ప్యారడైజ్ అనమాట. మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపు స్వింగ్ భయంకరంగా ఉంటుంది అనమాట. స్పిన్ బౌలర్స్ ఈ పిచ్ పైన గేమ్లోకి రావాలి అంటే ఏదైనా అద్భుతం జరగాలి. అద్భుతం ఏంటి అంటే 3rd, 4th లేకుంటే 5th ఈ 3 రోజుల్లో క్రాక్స్ వచ్చి ఆ క్రాక్స్ వల్ల ఏమన్నా యూజ్ అయితే స్పిన్ బౌలింగ్కి యూజ్ అవుతుంది తప్పితే మిగతా ఏ సందర్భంలో కూడా స్పిన్ బౌలర్స్కి అంత ఈజీగా వర్కౌట్ కాదు ఈ పిచ్. 90% ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలించే పిచ్ అనమాట. అండ్ బ్యాటింగ్ కండిషన్స్ చూసాము అంటే ఫస్ట్ రోజు స్వింగ్ ఉన్నా సరే ఆ స్వింగ్ని ఆడే సత్తా ఉంటే ఆ బ్యాట్స్మెన్స్ ఫస్ట్ రోజు బాగానే యూజ్ అవుతుంది బ్యాటింగ్కి. ఇక సెకండ్ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది స్లోగా, టోటల్గా బౌలింగ్ వైపు వెళ్ళిపోతుంది. చాలా డేంజరస్గా తయారవుతుంది పిచ్ అనేది. అండ్ గేమ్ ముందుకు వెళ్ళే కొద్ది క్రాక్స్ అనేవి డెవలప్ అయితే అప్పుడు చెప్పే కదా ఆల్రెడీ స్పిన్కి కొంచెం ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆ క్రాక్స్ వల్ల బాల్ ఎటు వెళ్తుందో కూడా తెలియదు అనమాట. అండ్ ఈ పిచ్ డేంజర్ అని చెప్పి నేను చెప్పడమే కాదు, విరాట్ కోహ్లీ స్వయంగా చెప్పాడు తన కెరియర్లో తను ఆడిన అన్ని పిచ్ల్లో కూడా ఈ పెర్త్ స్టేడియం పిచ్ చాలా డేంజర్ అని చెప్పి. అండ్ ఈ గ్రౌండ్లో సెంచరీ కూడా చేశాడు కోహ్లీ. సో యావరేజ్ స్కోర్స్ చూసాము అంటే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ 457, సెకండ్ ఇన్నింగ్స్ 250, థర్డ్ ఇన్నింగ్స్ 218, ఫోర్త్ ఇన్నింగ్స్ 183. సో ఈ విధంగా ఉంటాయన్నమాట స్కోర్స్ అన్నవి. సో ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఇక్కడ ఉన్న కండిషన్స్ ప్రకారం అది కొంచెం ఒక విధంగా ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇండియా రికార్డ్ ఎలా ఉంది పెర్త్లో? సో చెప్పాను కదా 2018 అక్కడ నుంచి చూసుకున్నామంటే ఒక టెస్ట్ మాత్రమే ఆడింది, ఆ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది. బట్ ఆస్ట్రేలియా 2018 నుంచి చూసుకుంటే అక్కడ 4 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 4 టెస్ట్ మ్యాచ్లు కూడా గెలిచింది. సో ఆస్ట్రేలియాని ఇక్కడ బీట్ చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఇక ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా హెడ్ టు హెడ్ బీజీటీలో ఎలా జరుగుతుంది అంటే ఇన్ ఇండియా అంటే మన గడ్డ పైన టోటల్గా 9 సిరీస్లు జరిగితే అందులో 8 మనం గెలిచాం. సో ప్యూర్ డామినేషన్. ఇన్ ఆస్ట్రేలియా 7 సిరీస్లు జరిగితే అందులో 4 వాళ్ళు గెలిచారనమాట. సో ఇది పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే మనదే అప్పర్ హ్యాండ్ ఉంది. సో ఇప్పుడు మనం గెలిస్తే ఇంకా అప్పర్ హ్యాండ్ భయంకరంగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ చెప్పాను 2018, 2019 అండ్ 2020, 2021. సో బ్యాక్ టు బ్యాక్ ఆస్ట్రేలియాలో మనం ఈ బార్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచామన్నమాట. సో ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? సో ఫస్ట్ ప్లేయింగ్ 11 చెప్పేస్తాను అనమాట. సో నాథన్ మెక్స్వీనీ, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబిషెన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, జాస్ హాజెల్వుడ్. ఈ విధంగా ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. ఇండియా ప్లేయింగ్ 11కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీకు తెలుసు రోహిత్ శర్మ రాలేదు, ఫస్ట్ టెస్ట్కి అతను అందుబాటులో లేడు. జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీ చేయబోతున్నాడు. అండ్ శుభ్మన్ గిల్కి ఏమో ఇంజురీ అయింది, థంబ్. సో అతను ఫస్ట్ టెస్ట్ ఆడడం లేదు, సెకండ్ టెస్ట్కి వస్తాడట. సో ఇప్పుడు నంబర్ 3 ప్లేసు, నంబర్ 1 ప్లేసు ఖాళీ అయిపోయాయి. యశస్వి జైస్వాల్ ఉన్నాడు, అతనితో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరు? సో చాలా పేర్లు వచ్చాయన్నమాట. అభిమన్యు ఈశ్వరన్ అన్నారు, కేఎల్ రాహుల్ అంటున్నారు. బట్ అభిమన్యు ఈశ్వరన్ అనుకున్నారు, కానీ ఏమైంది అంటే ప్రాక్టీస్ సెషన్లో మనోడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో రన్స్ చేశాడు బాగా, బట్ ఆ పిచ్చెస్ పైన చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో అందుకే కేఎల్ రాహుల్తో ఓపెనింగ్ చేయించే ఛాన్స్ ఉంది. ఇక మరి
నెక్స్ట్ దేవదత్ పడికల్ వస్తాడా లేకుంటే సర్ఫరాజ్ ఖాన్ వస్తాడా 1 డౌన్లో? శుభ్మన్ గిల్ లేడు కదా, సో సర్ఫరాజ్ ఖాన్ కన్నా ఎక్కువగా సరే దేవదత్ పడికల్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటి అంటే మనోడు బాగా ఫేస్ చేస్తున్నాడంట బౌలర్స్ని, పేస్ని కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నాడట ఆ పిచ్ పైన, అందుకే అతనే ఫ్రంట్ రన్నర్గా ఉన్నాడు. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ పిచ్ పైన ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా వెళ్ళడం లేదు. టీమిండియానే కాదు, వాళ్ళు కూడా రారు. సో ఒక్క స్పిన్నర్ మాత్రమే ఉంటారు. ఆ ఒక్క స్పిన్నర్ వాషింగ్టన్ సుందరా, రవిచంద్రన్ అశ్వినా, లేకుంటే రవీంద్ర జడేజానా. సో గౌతమ్ గంభీర్ మాత్రం అశ్విన్తో వెళ్ళాలి అనుకుంటున్నాడట. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవెన్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, సో అశ్విన్ ఉండే అవకాశం ఉంది. సో ఈ విధంగా. అండ్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసే పార్ట్నర్ ఎవరు? మొహమ్మద్ సిరాజా లేకుంటే ప్రసిద్ధ్ కృష్ణనా లేకుంటే హర్షిత్ రాణా? చాలా డౌట్స్ ఉన్నాయి. సిరాజ్ అయితే ఖచ్చితంగా టీంలో ఉంటాడనమాట. సో నితీష్ కుమార్ రెడ్డిని అంటే డెబ్యూ చేయించబోతున్నారు ఈ టెస్ట్ మ్యాచ్కి. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాలో ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంది. బట్ నన్ను అడిగితే మాత్రం ప్రసిద్ధ్ కృష్ణతో వెళ్ళడం బెస్ట్ అనమాట. ఆ పేస్కి తన హైట్కి వర్కౌట్ అయిందంటే మాత్రం ఆస్ట్రేలియాలకు చుక్కలు కనిపిస్తాయి. మరి ఏం చేస్తారో చూడాలి. గౌతమ్ ఏమన్నా ఫేవర్ వెళ్తే హర్షిత్ రాణాకి వెళ్ళొచ్చు. సో ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఒకసారి చూసాము అంటే కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడికల్, విరాట్ కోహ్లీ, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్, అశ్విన్ లేదా జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ లేదా హర్షిత్ రాణా. సో ఇండియాని కాపాడే హీరో ఎవరు? సో చాలా కష్టంగా ఉందన్నమాట. విరాట్ కోహ్లీ మనకు ప్రైమ్ ఫామ్లో కనిపించట్లేదు, రోహిత్ శర్మ లేడు, కొంచెం యంగ్ టీమే వెళ్తున్నట్టుంది. సో ఇంతకుముందు గబ్బాలు అయితే సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇలాంటి కండిషన్స్తోనే. బట్ ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇండియాని కాపాడే బ్యాట్స్మెన్ ఎవరు అంటే టెస్టుల్లో ఎక్కువగా మనం రిషబ్ పంత్ని వింటూ ఉంటాం. సో శుభ్మన్ గిల్ కూడా బాగానే ఆడుతుంటాడు, కానీ శుభ్మన్ గిల్ లేడు. అండ్ రిషబ్ పంత్ కూడా బాగా ఇబ్బంది పడ్డాడట షార్ట్ పిచ్ బాల్స్ ఫేస్ చేసినప్పుడు. మనకు ఈ ప్రాక్టీస్ సెషన్స్ చూసినప్పుడు న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి కదా, చెప్తున్నారు. సో మరి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అనమాట. ఎవరు హీరో అవుతాను అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.